వసంతలత ఫోన్ దగ్గర లేవా ఏంటి వినబట్టం లేదా? లక్ష్మి విన్నాను. ఓం ఏమిటి ఇండియా పార్ట్ 5 ఎవరిదేది? కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారిదే. ద ఓన్లీ రివల్యూషన్ కదా అది దీని పేరు. ఓం శ్రీ గురుభ్యో నమః. 13 ఏప్రిల్ 2026 ఈ రోజు సత్సంగంలో మనకు లక్ష్మి గారు కృష్ణమూర్తి గారి చేత జిడ్డు కృష్ణమూర్తి గారి చేత రచింపబడిన ద ఓన్లీ రివల్యూషన్ అనే గ్రంథంలోని ఇండియా పార్ట్ 5 అనే చాప్టర్ ని చదువుతారు. ఇవాళ 13th ఏప్రిల్ సౌరీష్ గారి బర్త్డే. ఎంతో బాగుంటుంది కానీ ఎవరైనా. సైలెన్స్ హ్యాస్ మెనీ క్వాలిటీస్. సైలెన్స్ కి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. దేర్ ఈస్ ద సైలెన్స్ బిట్వీన్ టూ నాయిసెస్. అంటే రెండు శబ్దాల మధ్య ఉన్న సైలెన్స్, అలాగే రెండు నోట్స్ మధ్య సైలెన్స్, తర్వాత ఇంటర్వెల్ బిట్వీన్ రెండు ఆలోచనల మధ్య ఉన్న సైలెన్స్. అక్కడ విచిత్రమైనటువంటి శాంతి సైలెన్స్ ఎక్కడైతే ఉంటుందో దట్ కమ్స్ ఆఫ్ ఎన్ ఈవినింగ్ ఇన్ ద కంట్రీ. సాయంత్రం వేళ అంటే కంట్రీ సైడ్ అయితే అంటే విలేజెస్ లో అక్కడ మంచి సైలెన్స్ ఉంటుంది. అలాగే ఒక కుక్క మొరిగినప్పుడు సైలెన్స్ త్రూ విచ్ యూ హియర్ ద బార్క్ ఆఫ్ ఎ డాగ్ ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద విజిల్ ఆఫ్ ఎ ట్రైన్. దూరంగా ఉన్న ట్రైన్ మోత అది అంటే స్టీప్ మీకు బాగా దగ్గరికి వచ్చేసినప్పుడు. అలాగే సైలెన్స్ ఇంట్లో ఉన్న సైలెన్స్, ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోతున్నప్పుడు ఇంట్లో ఉన్న సైలెన్స్, ఆ పిక్యూలియర్ గా విచిత్రంగా ఉన్నటువంటి మార్నింగ్ మిడిల్ ఆఫ్ ది నైట్ అర్ధరాత్రి లేచినప్పుడు ఉన్నప్పుడు. అండ్ లిసన్ టు ఎన్ ఔల్. అప్పుడు ఏమో ఒక గుడ్ల గూపు చూస్తున్నప్పుడు వ్యాలీలో. అండ్ దెర్ ఈస్ దాట్ సైలెన్స్ బిఫోర్ ద ఔల్స్ మేట్ ఆన్సర్స్. ఔల్ యొక్క మేట్ సమాధానం చెప్పే లోపల ఉన్న సైలెన్స్. అలాగే సైలెన్స్ ఆఫ్ ఎన్ ఓల్డ్ డెజర్టెడ్ హౌస్. అంటే ఎన్నాళ్ళ బట్టో వాడనటువంటి ఇంట్లో ఉన్న సైలెన్స్. సైలెన్స్ ఆఫ్ ఎ మౌంటైన్. పర్వతం మీద ఉన్న సైలెన్స్. అలాగే ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో వాళ్ళు ఒకే విషయాన్ని చూసినప్పుడు ఉన్న సైలెన్స్. అలాగే ఒకే రకంగా పనిచేసి ఉంటారు, ఒకే రకంగా ఫీల్ అవుతారు, యాక్ట్ చేస్తారు అంటూ చెప్తున్నాం. అంటూ సైలెన్స్ యొక్క విషయాలు చెప్పారు. ఆ రాత్రి పర్టికులర్ గా ఆ దూరంగా ఉన్న వ్యాలీలో చాలా ప్రాచీనమైన ఆ కొండలు, వాటి యొక్క విచిత్రమైనటువంటి పెద్ద పెద్ద రాళ్లతో ఉన్న షేపులతో ఆ సైలెన్స్ అన్నది, అక్కడ ఉన్న గోడ ఎంత సత్యమో ఆ సైలెన్స్ అంత సత్యంగా, మీరు ముట్టుకున్నప్పుడు గోడ ఎలా టచ్ లోకి వస్తుందో ఆ సైలెన్స్ అంత సత్యంగా ఉండేది. మీరు ఆ విండోలోంచి చూస్తే ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి. ఇది మనిషి తను తయారు చేసుకున్న సైలెన్స్ కాదు, లేదా భూమికి గాని అలాగే విలేజర్స్ నిద్రపోతున్నప్పుడున్న సైలెన్స్ కాదు. ఇది అన్ని వైపుల నుంచి ఉంది. దూరంగా ఉన్న నక్షత్రాల నుంచి, ఆ డార్క్ గా ఉన్న కొండలు, మీ యొక్క మనస్సు హృదయంలోంచి. ఈ సైలెన్స్ అన్నది అంటే దిస్ సైలెన్స్ అన్ని చిన్న ఒక ధాన్యపు గింజ నుంచి లేకపోతే ఇసుక రేణువు నుంచి ఆ రివర్ బెడ్ అంతటినీ కవర్ చేస్తున్నట్టుగా ఉంది. అక్కడ ఆ రివర్ లో ప్రవహిస్తున్న నీరు అక్కడ వర్షం పడినప్పుడు పొగాటి చెట్లు అంతా వ్యాపించున్నటువంటి మర్రి చెట్టు, అది ఏ రకమైనటువంటి నాయిస్ తోటి టచ్ అవ్వకుండా, ఏ ఆలోచనతో కూడా అక్కడ ఉన్నటువంటి అనుభవం అనేటటువంటి దాంతో టచ్ అవ్వకుండా ఉంది. ఈ సైలెన్స్ అన్నది అమాయకమైనది, అందుకే అంతులేంది. ఈ సైలెన్స్ మనస్సుది ఉన్నప్పుడు అక్కడ యాక్షన్ అన్నది ఉంటుంది. ఆ యాక్షన్ అన్నది ఏ కన్ఫ్యూజన్ ని ఏ దుఃఖాన్ని ఇవ్వదు. మనస్సు యొక్క మెడిటేషన్ అన్నది కంప్లీట్ గా సైలెంట్ గా ఉంటుంది.
అక్కడ ఒక వరం మనిషి ఎప్పుడు వెతుకుతున్నది దొరుకుతుంది. ఈ సైలెన్స్ లో అన్ని రకాల సైలెన్స్ ఉన్నాయి. ఆ విచిత్రమైన సైలెన్స్ ఒక మందిరంలో, ఒక ఎంటీ చర్చిలో, డీప్ గా అంటే బాగా లోపలికి ఉన్నది కంట్రీ సైడ్, అలాగే టూరిస్టుల యొక్క సౌండ్ లేకుండా, పూజించే వాళ్ళ సౌండ్ లేకుండా, హెవీ సైలెన్స్ ఆ నీటి మీద ఉన్నది. అది మనస్సు కావాలన్న సైలెన్స్. ఈ మెడిటేషన్ చేసే మెడిటేటివ్ మైండ్ అన్నది ఇన్ని రకాల వెరైటీస్ తో ఉంటుంది. మార్పులతో, కదలికలతో, సైలెన్స్ యొక్క కదలికలతో ఉంటుంది. మనస్సు యొక్క సైలెన్సే నిజమైనటువంటి మతపరమైన సైలెన్స్. మనస్సు ఆ సైలెన్స్, ఆ అంటే దేవతల సైలెన్స్, భూమి యొక్క సైలెన్స్. మెడిటేటివ్ మైండ్ ఎప్పుడు కూడా ఈ సైలెన్స్ ప్రేమలోకి, లవ్ ఇస్ ద వే ఆఫ్ దిస్ మైండ్, ఈ సైలెన్స్ లో ప్రవహిస్తుంది. ప్రేమ అన్నది అటువంటి మనస్సు యొక్క వే, అంటే ఆ అందులో ఉంటుందన్నమాట. అటువంటి సైలెన్స్ లో ప్రేమ ఉంటుంది. ఈ సైలెన్స్ అన్నది, ఈ సైలెన్స్ లో పరమమైన ఆనందం, నవ్వు ఉంటాయి. ఈసారి అంకుల్ నీస్ లేకుండా వచ్చారు. ఆమె హస్బెండ్ చనిపోయేది. ఆయన కొంచెం కేర్ఫుల్ గా దుస్తులు వేసుకున్నారు. చాలా డిస్టర్బ్డ్ గా, కన్సర్న్డ్ గా ఉన్నారు. ఆయన ముఖం అనేది ఆయన యొక్క సీరియస్నెస్ తో చాలా డార్క్ గా అయిపోయింది, ఆతురతతో. నేను కూర్చున్నటువంటి ఆ నేల చాలా గట్టిగా ఉంది. అక్కడ ఎర్రగా ఉన్న బోగన్వేలియా ఉన్నాయి, అవి మమ్మల్ని చూస్తున్నాయి విండో ద్వారా. అక్కడ ఒక పావురం కొంతసేపటి తర్వాత వచ్చింది. అది ఎప్పుడు ఆ టైం, మార్నింగ్ టైంలో వస్తుంది. ఆ బ్రాంచ్ మీద కూర్చుంటుంది అదే ప్లేస్ లో. విండోకి దాని యొక్క బ్యాక్ ఉంటుంది. దాని యొక్క హెడ్ దక్షిణ దిశగా. అది సాఫ్ట్ గా అరుస్తూ ఆ విండో ద్వారా దాని సౌండ్ వినిపిస్తుంది. నేను అమృతత్వం కోసం మాట్లాడదలుచుకున్నాను. పరిపూర్ణత, జీవితం యొక్క పరిపూర్ణత. ఎందుకంటే అది అల్టిమేట్ రియాలిటీ రేపు దారి తీస్తుంది. మీరు చెప్పిన దాని నుంచి ఆ మధ్యని మీరు ఆ రోజు అదర్ డే అంటే ఎప్పుడో ఆయన మాట్లాడిన దాంట్లోంచి, అంటే కృష్ణమూర్తి గారు చెప్పిన లెక్చర్ లోంచి మీరు మమ్మల్ని వాట్ ఈస్ ట్రూ, సత్యమైనది ఏమిటి అన్న అవగాహనని గ్రహించమని చెప్పారు. మేము తెలియకుండా నమ్ముతున్నాం. మాకు నిజంగా ఏమీ తెలియదు ఆత్మ కోసం గాని. మాకు కేవలంగా పదమే తెలుసు, సింబల్ మాకు చాలా నిజం. ఆ సింబల్ ని కానీ మీరు వర్ణిస్తే, ఆ మధ్య మీరు వర్ణించినట్టుగా మాకు భయం వేస్తుంది. ఈ భయంతో పాటుగా, భయమే కాకుండా మేము దానికి గట్టిగా వేలాడుతూ ఉంటాం. ఎందుకంటే మాకేమీ తెలియదు కనుక. మాకు బోధించబడింది తప్ప మాకేమీ తెలియదు. ఇంతకు ముందున్న గురువులు ఏం చెప్పారు అన్నది, అలాగే సాంప్రదాయం యొక్క భారం మాతో ఉంటాయి. అందుకనే ఈ సత్యం, వాట్ ఎవర్ ఏ పేరుతో మీరు పిలిచినా, ఆత్మ అననివ్వండి, సోల్ అననివ్వండి, అది మరణానంతరం కంటిన్యూ అవుతుంది. నాకు మృత్యు అంటే భయం లేదు. నేను నా యొక్క భార్య మృత్యువుని నేను ఫేస్ చేశాను, నా ఎంతో మంది పిల్లల మృత్యువుని. కానీ నాకు ఈ ఆత్మ, అది ఒక సత్యంగా దానికోసం తెలుసుకోవాలని ఉంది. ఈ శాశ్వతమైన ఎంటిటీ అనేది నాలో ఉందా అని అడిగేది. మనం ఎప్పుడైనా శాశ్వతత్వం కోసం మాట్లాడుతున్నాం అంటే మనకి దాన్ని అర్థవంతంగా మాట్లాడుతున్నాం. ఒక్కొక్క
సంథింగ్ దట్ కంటిన్యూస్ ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్స్టెంట్ చేంజ్ అరౌండ్ ఇట్. దాని చుట్టూరా నిరంతరాయంగా మారుతున్నటువంటి మార్పు కాకుండా, అనుభవాలు కాకుండా, ఆతురతలు కాకుండా, దుఃఖాలు కాకుండా, బ్రూటాలిటీస్ కాకుండా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వి మీన్ డోంట్ సంథింగ్ దట్ కంటిన్యూస్ ఇన్, కొంత కంటిన్యూ అవుతోంది ఇవన్నీ కాకుండా అని అని అన్నారు. వెన్ వి స్పీక్ ఆఫ్ పర్మనెన్సీ, అంటే మనం పర్మనెన్సీ అనగానే ఈ అనుభవాలు, ఈ దుఃఖాలు, ఈ బ్రూటాలిటీస్, ఆతురతలు ఇవన్నీ కాకుండా ఏదో ఉంది. సంథింగ్ దట్ ఈస్ ఇంపెరిషబుల్, ఎప్పటికీ కూడా వినాశనం కానిది ఒకటి ఉన్నది అనే కదా. మొట్టమొదటిగా హౌ కెన్ వన్ ఫైండ్ అవుట్, వ్యక్తి ఏ విధంగా దాన్ని తెలుసుకోగలడు? కెన్ ఇట్ బి సార్ట్ అవుట్ బై థాట్, ఆలోచనతో దాన్ని వెతకగలమా? పదాలతో వెతకగలమా? మీరు ఈ పర్మనెంట్ ని అశాశ్వతత్వంతో శాశ్వతత్వాన్ని పట్టుకోగలరా? మార్పు లేని దాన్ని, నిరంతరంగా మారుతున్న ఆలోచనతో మీరు దాన్ని పట్టుకోగలరా? ఆలోచన అన్నది శాశ్వతత్వాన్ని ఒక ఐడియాకి ఆపాదిస్తుంది. ఈ ఆత్మ లేదా సోల్ అన్నది ఇదే సత్యం, అంటే ఆత్మ నార్ సోల్ అని చెప్పి దానికి ఒక పేరు పెడుతుంది. ఈ ఐడియా శాశ్వతమైన ఐడియాకే ఆత్మ అంటుంది, ఇదే సత్యం అని చెప్తుంది. థాట్ ఎప్పుడు కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ భయంతో అది ఏదో ఒక శాశ్వతత్వాన్ని వెతుకుతుంది, ఒక పర్మనెంట్ సంబంధాన్ని, మానవుల మధ్య ఒక ప్రేమలో ఉన్న శాశ్వతత్వాన్ని. ఆలోచన అన్నదే అశాశ్వతం, మారుతూ ఉంటుంది. ఏదైతే శాశ్వతత్వం అని అది కనిపెడుతుందో అది అశాశ్వతమే. అది ఒక జ్ఞాపకానికి జీవితం అంతా పట్టుకుని వేలాడుతుంది. ఆ జ్ఞాపకాన్నే శాశ్వతమైన జ్ఞాపకం. అప్పుడు అది తెలుసుకోవాలనుకుంటుంది, అది కంటిన్యూ అవుతుందా మృత్యు తర్వాత అని. ఆలోచన ఈ విషయాన్ని సృష్టించింది, దీనికి కొనసాగింపు ఇచ్చింది, దీనికి పోషణ ఇచ్చింది. రోజు రోజు దానికి పట్టుకొని ఉండిపోయి, అంటే ఒక ఆలోచనే ఇదే శాశ్వతమైంది, ఇదే ఆత్మ అని దానికి ఒక పేరు పెట్టి, ఆలోచన ఎప్పుడు శాశ్వతంగా ఉండదు, మారిపోతుంది కనుక దానికి భయం వేసి ఆ పేరు పెట్టిన ఆలోచనకి శాశ్వతత్వాన్ని చెప్తోంది. నువ్వు శాశ్వతం, నువ్వే సత్యం అని. అంటే ఆలోచనే చేస్తుంది పని, అది కూడా ఒక ఆలోచనే. అది కంటిన్యూ, అంటే అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని, కంటిన్యూ అవుతుందని చెప్తుంది, ఆపాదిస్తుంది. ఇది గొప్ప భ్రాంతి, గ్రేటెస్ట్ ఇల్యూషన్ అంటది. ఎందుకంటే ఆలోచన టైములో, అంటే సమయంలో ఉంటుంది. అది నిన్న అనుభవించినది అది జ్ఞాపకం తెచ్చుకుంటుంది ఈ రోజు ద్వారా రేపటి. టైం అన్నది దానిలోంచి వచ్చింది. అందుకని శాశ్వతత్వం అన్న దాన్ని అండ్ పర్మనెన్సీ విచ్ థాట్ హ్యాస్ గివెన్ టు ఎన్ ఐడియా, అంటే ఐడియాకి, ఒక ఆలోచనకి, ఆలోచన శాశ్వతత్వాన్ని ఆపాదిస్తుంది. అదే సత్యాన్ని, ఐడియా ఆఫ్ అల్టిమేట్లీ అటైనింగ్ ద ట్రూత్, ఫైనల్ గా ట్రూత్ ని పొందుతామని. ఇదంతా కూడా ఆలోచన యొక్క ప్రోడక్ట్, అంటే ఆలోచనలోంచి ఉద్భవించింది. భయము, సమయము, ఏదైనా పొందడం, ఏదో ఒకటిగా నిరంతరంగా అవ్వడం, ఇవన్నీ కూడా ఆలోచనలోంచి వచ్చినవే. అయితే ఆలోచించేవాడెవడు? ఈ థింకర్, ఆలోచించేవాడు. ఈ ఆలోచనలు అన్ని కలిగి ఉన్న ఆలోచించేవాడు ఎవరు? అసలు ఆలోచించేవాడు ఉన్నాడా? అంటే అసలు ఆలోచించేవాడంటూ ఉన్నాడేంటి? ఆలోచనే ఆ థింకర్ ని తయారు చేస్తోంది, అది స్థిరపరుస్తోంది, ఒక శాశ్వతత్వాన్ని దానికి ఇన్వెంట్ చేస్తోంది. దాన్నే ఆత్మ అంటుంది, దాన్నే సోల్ అంటుంది. ఇదంతా ఆలోచన చేసింది.
అంటే మీ ఉద్దేశం ఏమిటి? నేను ఆలోచించకపోతే నేను ఉండనా? అలా మీకు ఎప్పుడైనా సంభవించిందా సహజంగా? మిమ్మల్ని మీరు ఆలోచన అన్నది సంపూర్ణంగా లేకుండా మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఆ స్థితిలో మీరున్నారన్న కాన్షియస్నెస్ ఆలోచించేవాడుగా, అబ్జర్వ్ చేసేవాడుగా, అనుభవించేవాడుగా మీరున్నారా? ఆలోచన అన్నది జ్ఞాపకం యొక్క రెస్పాన్స్. ఎన్నో జ్ఞాపకాలు బండిల్నే థింకర్ అంటున్నాం. ఆలోచనే లేకపోతే నేను అన్నది ఉందా? మనం ఎవరి కోసమైతే ఇంత ఫస్ట్ సౌండ్ చేస్తున్నామో ఆ నేనన్నది ఉందా ఆలోచన లేకపోతే? మనం తెలివి లేని వ్యక్తి కోసం మాట్లాడటం లేదు. ఎవరైతే పగటి కలలు కనేవాడి కోసం మాట్లాడటం లేదు. ఆలోచించిన కంట్రోల్ చేసుకోవడం కానీ, సైలెన్స్ చేయడం కానీ అది మాట్లాడటం లేదు. కానీ ఒక మనసు ఏదైతే సంపూర్ణంగా ఎరుకతో ఉందో, ఎలర్ట్ గా ఉందో దానికోసం మాట్లాడుతున్నాం. ఆలోచనే లేకపోతే పదమే లేదు. అప్పుడు మనస్సు అనేది వేరే డిఫరెంట్ డైమెన్షన్ లో ఉంటుంది. వినిపిస్తున్నదా? ఇక్కడ నాకు స్క్రీన్ మారింది అందుకని. అంటే అప్పుడు ఆలోచన డిఫరెంట్ డైమెన్షన్ లో ఉంటుంది. తప్పనిసరిగా సెల్ఫ్ అన్నది పనిచేయనప్పుడు వేరే డిఫరెంట్ గా ఉన్నది ఉంది. బట్ ఇది దాన్ని అది ఉందని చెప్తోంది. దిస్ నీడ్ నాట్ మీన్ దట్ ద సెల్ఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే అర్థం సెల్ఫ్ లేదని కాదు కదా. జస్ట్ బికాజ్ ఇట్ డస్ నాట్ యాక్ట్, అది పనిచేయట్లేదంటే అది ఎగ్జిస్ట్ అయ్యి లేదని కాదు కదా అన్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఎగ్జిస్ట్, అవును అది ఉంది. ఆ నేను, ఆ ఈగో, అలాగే ఆ ఈగో అంటే ఏమిటి? జ్ఞాపకాల బండి, అది ఉంటుంది. మనం అది ఉంది అని గమనిస్తాం. ఎప్పుడైతే మన యొక్క సమస్యకు అది రెస్పాన్స్ ఇస్తుందో, బహుశా నెక్స్ట్ ఛాన్స్ రెస్పాండ్ కోసం అని అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక గ్రీడీగా ఉన్న వ్యక్తి తన సమయం ఎక్కువగా గ్రీడీతో నిండిపోయి ఉంటాడు, అంటే లోభంతో. ఒక్కొక్కప్పుడు ఆయనలో అది యాక్టివ్ గా ఉండదు, కానీ అది అక్కడే ఉంటుంది, ఆ గ్రీడ్. అయితే ఏమిటి ఆ గ్రీడ్ లో తనంతటి తను ఎక్స్ప్రెస్ అయ్యేటటువంటి బతుకున్న ఆ ఎంటిటీ ఏమిటి? అది కూడా గ్రీడే, ఆ రెండు వేరు కాదు అన్నారు. నాకు పర్ఫెక్ట్ గా ఈగో అని మీరు ఏమంటున్నారో అది నాకు అవగాహన అయింది. ద మీ, అది మెమొరీ, గ్రీడు, అదంతా కలిపి దాని యొక్క అన్ని రకాలైన కోరికలు. బట్ ఈజ్ దేర్ నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ దిస్ ఈగో? ఈ ఈగో తప్ప మరేం లేదంటారా? ఈ ఈగో లేకపోతే, అబ్సెన్స్ ఆఫ్ ద ఈగో, మీరే అక్కడ మర్చిపోవడమే ఉంటుందా? ఇంకేం ఉండదా? ఇక్కడ ఉన్న ఈ కాకుల యొక్క సౌండ్ ఆగిపోతే అక్కడ ఏదో ఉంటుంది. ఆ సంథింగ్ అనేది మనస్సు యొక్క చాటర్, మాట్లాడడం, సమస్యలు, వరీస్, సంఘర్షణ, ఈ ఎంక్వైరీ. అలాగే మృత్యు తర్వాత ఏముంటుంది? ఈ క్వశ్చన్ అనేది ఎప్పుడు చేయబడుతుందంటే, మనస్సు గ్రీడీగా, అసూయతో లేనప్పుడే దీని ఆన్సర్ వస్తుంది. మనకి కన్సర్న్ ఏంటంటే ఈగో ఆగిపోతే ఏముంటుంది అన్నది కాదు. అన్ని రకాలు ఈగోకున్న అట్రిబ్యూట్స్ అన్ని అంతమైపోతే ఎలాగ? మనం ఆపాదిస్తాం కదా నేను అనే దానికి, అవన్నీ అంతమైపోతే ఎలాగ? అదే మన సమస్య. సత్యం ఏమిటి అనేది కాదు, ఏదైనా శాశ్వతత్వం ఉన్నదా అన్నది కాదు. శాశ్వతంగా, ఇటర్నల్ గా
వెదర్ ద మైండ్ విచ్ ఇస్ సో కండిషన్డ్ బై ద కల్చర్ చేత కండిషన్ అయిన ఈ మనస్సు అది బతికుంటుందా, అది బాధ్యతాయుతంగా ఉంటుందా? అలాంటి మనస్సు దాన్ని అది ఫ్రీ చేసుకుని డిస్కవర్ చేయగలదా? ఇవన్నీ మనకి ముఖ్యం. దెన్ హౌ యామ్ ఐ టు బిగిన్ టు ఫ్రీ మై సెల్ఫ్ ఆయన అడిగేది. అలా అయితే నన్ను నేను ఫ్రీ చేసుకోవడం ఎలాగండి? మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోలేరు. యూ కాంట్ ఫ్రీ యువర్ సెల్ఫ్. మీరు ఈ దుఃఖాల యొక్క సీడ్. అండ్ వెన్ యూ ఆస్క్ హౌ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ మెథడ్ విచ్ విల్ డెస్ట్రాయ్ ద యూ. మీరు ఒక మెథడ్ అడుగుతున్నారు, నేను అన్నదాన్ని డెస్ట్రాయ్ చేసేది. హౌ అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాసెస్ అన్నదే ఆ యూని డిస్ట్రాయ్ చేస్తుంది. యు ఆర్ క్రియేటింగ్. ఒక నేను వినాశనం అయిపోతే మరొక నేను సృష్టించబడుతుంది. నేను ఇంకో క్వశ్చన్ అడిగితే అసలు ఎప్పుడు ఈ అమృతత్వం ఉంటుంది? వాట్ దెన్? అమృతత్వం అంటే ఏమిటి? మోర్టాలిటీ అంటే మృత్యు. మోర్టాలిటీ అన్నది జీవితం యొక్క విధానం, దాని యొక్క దుఃఖము బాధ అన్నిటితో. మనిషి చాలా కాలం నుంచి వెతుకుతున్నాడు అమృతత్వం కోసం, మృత్యువు లేని స్థితి కోసం. అంటే మళ్ళీ మీరు అదే ప్రశ్నకు వచ్చారు. సమయాతీతమైన దానికి, ఆలోచనకు అతీతమైన దానికి. ఆలోచనకు అతీతంగా వాట్ ఈజ్ బియాండ్ థాట్ ఈజ్ ఇన్నోసెన్స్, అమాయకత్వం. అండ్ థాట్ డూ వాట్ ఇట్ విల్ కెన్ నెవర్ టచ్ ఇట్. ఆ ఇన్నోసెన్స్ ని ఆలోచన ఏం చేసినా దాన్ని ముట్టుకోలేదు, ఎందుకంటే ఆలోచన ఎప్పుడు పాతదే. ఇట్ ఈజ్ ఇన్నోసెన్సీ లైక్ లవ్ దట్ ఈస్ డెత్లెస్. ఆ ఇన్నోసెన్సీ ప్రేమలాగే, ప్రేమకి మృత్యువు లేదు, ఆ ఇన్నోసెన్సీకి మృత్యువు లేదు. కానీ అది ఉండాలంటే మనస్సు అన్నది అన్ని వేల కొలది అంటే గతం నుంచి, దాని జ్ఞాపకాల నుంచి ఫ్రీ అయిపోవాలి. ఈ స్వేచ్ఛ అన్నది ద్వేషం ఉండదు, వైలెన్స్ లేని, బ్రూటాలిటీ లేని స్వేచ్ఛ. ఇవన్నిటినీ ఆవలికి తోసేస్తే గాని అమృతత్వం ఏమిటని మనం ఎలా అడగగలం? ప్రేమ ఏమిటని ఎలా అడగగలం? సత్యం ఏమిటని ఎలా అంటే అడగగలం అంటే ఎలా తెలుసుకోగలం? ఇవన్నీ ఉన్నంత కాలం ఆ ప్రేమ, సత్యము, అనంతత్వము, అమృతత్వము మనకి సంభవం కాదు అని అర్థం. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. అర్థమైందా? ఈ ఈ ఈ పుస్తకంలో టాపిక్స్ అన్ని చాలా బాగున్నాయి. అంటే అదే అతనికి ఎవరో అంటే కూతురి నీస్ చనిపోయారని చెప్తున్నారు కదా, నెవ్యూ. ఆయన వచ్చాడని. ఆ తర్వాత ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, మనం ఏదైతే ఆత్మ, సోల్ అంటున్నామో, ఒక శాశ్వతమైన ఉంది అని, అది కేవలం ఆలోచనే. ఆలోచన ఇంకో అది అశాశ్వతం అని తెలిసి ఒక ఐడియాకి, ఒక ఆలోచనకి అది శాశ్వతత్వాన్ని ఆపాదిస్తుంది. నువ్వే సోల్ అని పేరు పెడుతుంది, కానీ అది కూడా ఒక ఆలోచనే. అయితే ఆలోచన లేకపోతే నేను లేనా అంటే లేను కదా. నేను నాకు తగిలింపులు ఎన్నో ఉంటాయి. నేను ఇది, నేను అది, నేనంతా ఇంత నాది అని. ఇవన్నిటితో ఉన్నవన్నీ పోయినప్పుడే ఆ సైలెన్స్ ఉంటుంది. వసంతలత, నీకేం అర్థమైతే అది చెప్పు. అర్థమైంది. అంటే కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఉంది కానీ అర్థమైంది. ఫస్ట్ నువ్వు చెప్పిన మాటే అది ఫస్ట్ చెప్పారు. మొదట సైలెన్స్ మీద డిస్క్రిప్షన్ చేశారు. సైలెన్స్ తాలూకా ఇది ఎలా ఉంటుంది అన్న ప్రభావం, దాని తత్వం ఏమిటి. ఆ తర్వాత ఎవరో ఒక అతను తీసుకొచ్చారు వాళ్ళ నీస్ ని. అప్పుడేమో అతను ఆ గురించి ఈ శాశ్వతత్వం, వాటన్నిటి, అమృతత్వం, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన అన్నారు, ఈ శాశ్వతత్వం అనేది ఒక ఆలోచనే
మనమే ఆత్మ అనే విషయాన్ని నిర్మించుకున్నాం, మన మనస్సే అది ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు అశాశ్వత చేంజింగ్ థింగ్స్ లో ఉంటూ చేంజ్లెస్ దాన్ని మనమే ఏదో ఇన్వెంట్ చేసుకొని ఒకటి ఉంటుంది సుమి అని. ఎందుకంటే అది ఉంటే మనకేమిటంటే ఒక సెక్యూరిటీ అనే ఫీలింగ్ వస్తుంది. అందువల్ల మనం ఈ చేంజ్లెస్ థింగ్ ని ఇన్వెంట్ చేసుకొని ఆ ఆలోచన ద్వారా ఉంచుకున్నాము. యాక్చువల్ గా అలాగే ఏమీ లేదు. అది కాదు అదొకటి చెప్పారు. ఆ తర్వాత ఈ శాశ్వతత్వం అయ్యి రెండోది పదాలతో ఏమీ దొరికేది ఏమీ లేదు. పదాలు ఏమీ డిస్క్రైబ్ చేయలేదు అసలైన విషయాన్ని. ఆ తర్వాత ఆ, ఒక్క నిమిషం అండి. ఆ తర్వాత ఏమో ఈ అయినా సరే సెల్ఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంటుంది. అది మన ఎగ్జిస్టెన్స్ మనకు తెలుస్తుంది. సెల్ఫ్ అనేది ఉన్నది, ఆ అబ్జర్వర్ ఉన్నాడా లేడా అని. అబ్జర్వర్ లేడు అని ఉంది, కానీ అయినప్పటికీ ఒక రకమైన ఎంటిటీ ఏదో ఒకటి చూడడం చేయడం అవన్నీ ఉంటాయి. అది ఎప్పుడైతే అందులో అని ఆయన అన్నారు, అది కృష్ణమూర్తి ఫ్రీ గారు అయి అన్నారు. వసంతలత ఒక ఎంటిటీ ఉన్నదని ఆయన అన్నారు. అయితే ఫ్రీ అయిపోయినప్పుడు మాత్రమే, ఈ ఆలోచనల నుంచి వాటి నుంచి ఫ్రీ అయినప్పుడు మాత్రమే ఈ అమృతత్వం అనేది ఏదైనా చూడగలము, అసలైన రియాలిటీని చూడగలము అని. అంటే అసలైంది ఆ సైలెన్స్ అన్న విషయంలో ఆ రెండు ఆలోచనల మధ్యలో ఉండేటువంటి సైలెన్స్ అని చెప్పారు. అది మెడిటేషన్ లో కూడా ఉంటుంది. అది చెప్పారు. అంటే అదే ఇంపార్టెంట్, ఆ సైలెన్స్ అన్నది. అందులో ఏ బంధంలు ఏమి ఉండవు. కంప్లీట్ గా అంటే ఒక అదే స్థిరత్వం అని, అదే అసలైంది. అలాగే అసూయ, ద్వేషము ఇలాంటివన్నీ లేనటువంటి గ్రీడు, అలాంటి మనస్సు, ఇన్నోసెన్స్ మనస్సు, అక్కడే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ అమృతత్వం అయింది. చెప్పారు. ఆ ఇన్నోసెన్స్ అన్నది అదే అదే ఆలోచన దాన్ని ముట్టుకోలేదు. అంటే ఆలోచనకు అతీతమైంది ఆ ఇన్నోసెన్స్. అవును, అదొకటి చెప్పారు. కరెక్ట్. ప్రేమ కూడా ఆలోచనకు అతీతమైంది. ఆలోచన ఉంటే ప్రేమ లేదు. మనం అలవాటు చేసుకున్న ప్రేమంతా ప్రేమ అని మనం దానికి పేరు పెట్టింది ప్రేమ కాదు. దుర్గా రామలక్ష్మి గారు మీకు విన్నారా? అసలు మొదటి నుంచి వచ్చారా? చెప్తారా? వచ్చాను మేడం, కానీ నెట్ అస్తమానం డిస్కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ కరెంట్ ఫ్లక్చువేషన్స్ వచ్చి కంటిన్యూస్ గా వెళ్ళలేకపోయాను. కాకపోతే అర్థమైంది ఏంటంటే మనకి ఆత్మ అన్నది కూడా ఒక ఆలోచనే. ఆలోచనతోనే జీవిస్తున్నాను తప్పించి, నేను ఆలోచన జోడించి జీవిస్తున్నాను తప్పించి, అసలు ఆత్మ అన్నది కూడా ఆలోచనే. ఆలోచన తప్పించి లేని స్థితిని మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. ఆలోచనతో ముడిపడి ఉన్నాం అని నేను విన్న 4 పాయింట్లలో అర్థమైంది. అవును. అందుకే బుద్ధుడు ఆత్మ అన్నది లేదు అని అనడంలో కారణం ఏంటంటే, మనం ఏదో ఒక శాశ్వతత్వం ఉన్నది అని అలా అనుకుంటున్నాం. అది ఆలోచనే క్రియేట్ చేశారని ఇతను చెప్తున్నారు. ఆలోచన క్రియేట్ అవునండి. చేసిందే. ఒక ఆలోచనకి శాశ్వతత్వాన్ని ఆపాదిస్తుంది ఆలోచన. ఆ, అంటే బతికుండగానే మనం అమృతత్వాన్ని అనుభవించగలం. ఆ గ్రీడు, ప్రేమ, అంటే యాంబిషన్, మనలో అసూయ, ఆ లోభం, మోహం ఇవన్నీ పోయినప్పుడు ఆ మనస్సు, అలాంటి మనస్సు, ఇన్నోసెంట్ మనస్సు, ఇన్నోసెన్స్ అన్నది మా ఆలోచనతోటి దాన్ని పట్టుకోలేము. ఆలోచన ఉంటే ఇన్నోసెన్స్ లేదు. మొన్నకి మాకు సాటర్డే టాపిక్ కూడా అదే. ఈసారి నేను రేపు మేము చదవబోయే టాపిక్ చెప్తాను. ఏంటంటే వర్షిపర్స్, అంటే పూజించే వాళ్ళు అని. ఆ టాపిక్ రేపు మాట్లాడదాం. ఓకే. రమణ, మీకు అర్థమైందా? ఉన్నారా? అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు ఆ మేడం గారు చెప్పినట్టు ఆ ఆత్మ అనేది కూడా నేను అనే ఆలోచనలో నుంచి పుట్టింది అనే విషయం అది లాస్ట్ లో చెప్పారు కదా. ఆ నేను, ఇగో అన్నదే ఆ ఆ మనస్సు తయారు చేస్తుంది. అవునమ్మా. ఓకే, అయితే అందరికి వసంత్ గారు అర్థమైందా?
రేపు నేను అర్థమైందమ్మా, అంటే అర్థమైంది. అయితే నాకు ఒక పాయింట్ అర్థం అవ్వలేదు. ఏంటంటే ఆ, ఆలోచన ఉంటే ప్రేమ ఉండదు అనేది, అది నాకు అర్థం కాలేదు. అంటే ఆలోచనకు అతీతమైనది ప్రేమ. మనం ఏదైతే ప్రేమ అనుకుంటున్నామో అది ప్రేమ కాదు. దానికి ప్రేమని పేరు పెడతాం, అందమైన ముసుగు. మనకున్న నేను నా అనే అనేది ఉన్నంత కాలం ప్రేమ ఉండదు. ఆధారపడ్డ ఉన్నప్పుడు అది ప్రేమ. ఆలోచన అని. ఉమ్, ఇవన్నీ ఆలోచనకు సంబంధించినవి కదా. ఆ, ఆ, అదే అదే. ఆలోచన ప్రేమని టచ్ చేయలేదు, ఎందుకంటే అది ఆలోచన, ప్రేమ అన్నది ఆలోచనకు అతీతం. అవును, అర్థమైంది. అలాగే ఇన్నోసెన్స్ అన్నారే, ఒక టైప్ ఆఫ్ అమాయకత్వం ఉంటుంది. మనం తెలుగులో అమాయకత్వం అన్నది తప్పుగా అంచనా కడతాం. ఆ ఇన్నోసెన్స్ ఎంతో పవిత్రమైంది. ఆ ఇన్నోసెన్స్ అన్నది కూడా ఆలోచనకు అతీతమైంది. అప్పుడే ఆ అనంతత్వం అన్నదాన్ని ఉంటుంది అక్కడ. అనుభవించేవాడు ఉండడు. ఎందుకంటే అది అనుభవైక వేద్యం అంటే అంటారు. అంటే ఏంటి? అనుభవించబడేదే గాని అనుభవించేవాడు లేని అనుభవించబడేది. ఆ అనంతత్వాన్ని మనం మాటలతో వర్ణించలేం, మనస్సుతో పట్టుకోలేం. ఆయన మెజర్లెస్, టైమ్లెస్, విచ్ కెనాట్ బి పాండర్డ్, ఇలాంటి పదాలు వాడతారు. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఒక శాశ్వతత్వం అన్నది కూడా ఆలోచన తయారు చేస్తోంది అన్న పాయింట్. ఎందుకు చేస్తుంది? ఆలోచన ఎప్పుడు మారుతూ ఉంటుందని దానికి తెలుసు. అది శాశ్వతంగా ఉండాలని ఒక ఆలోచనకు ఆపాదిస్తుంది శాశ్వతత్వాన్ని. సరేనండి, ఓకే, థ్యాంక్ ఓకే, క్లోజ్ చేసేద్దాం. అందరికీ అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఏమైనా చెప్తారా రమణ? ఏమైనా అడుగుతున్నారా? లేదమ్మా, అర్థమైందమ్మా. ఇంకా గట్టిగా మాట్లాడాలి, వినబట్టంలే. ఆ డౌట్స్ కాదమ్మా, అంటే ఇప్పుడు ఆ ఆత్మ అనేది కూడా నేను అనేది సృష్టించుకుంది అన్న దగ్గర నాకు కరెక్ట్ క్లారిటీ అంటే అవ్వలేదు. మనకి అది శాశ్వతం అని అలా అని మనం ఇన్నాళ్ళు అనుకున్నాం కదా. ఆ ఆత్మ అన్న దాన్ని ఈ ఆలోచన పేరు పెడుతుంది. అంటే ఆలోచనతో నిర్మించబడేది. ఓకే అమ్మా, అర్థమైంది. అంటే ఇప్పుడు ఆ ఆ అనంతత్వం ఏదైతే ఉందో దానికి ఏమి పేరు లేని, అంటే అది వర్ణించలేని స్థితి కాబట్టి దాన్ని అలా అలా చెప్పారా? అదమ్మా. ఆలోచనకు అతీతమైంది. ఆలోచన ఆగిపోతే ఉన్నదే ఆ, అది. ఓకే అమ్మా, అర్థమైంది. అంటే బలవంతంగా ఆపకూడదు, సహజంగా ఆగిపోయినప్పుడు అదే. ఉన్నదే అనంతత్వం. అవునమ్మా. అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందమ్మా, అర్థమైంది. క్లారిటీ వచ్చింది. సరే, ముగించేస్తున్నాను. నమస్తే.